హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన అందరికీ ఎంతగానో ఉపయోగపడే చక్కటి చిట్కా, అలాగే చాలా చిన్నగా ఉంటుంది. 2 చిట్కాలు అనేటివి చెప్తానండి. మనకి చాలా ఉపయోగపడుతున్నాయి. అలాగే ఇంట్లో ఉన్న వాటితోనే చేసుకునే చక్కని చిట్కాలు అనేటివి నేను మీకు ఇప్పుడు చెప్తాను. మా వీడియో కొత్తగా చూసిన వాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మేము వీడియోని లైక్ చేయండి. ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్ వచ్చినట్టయితే వీడియోని లైక్ ఎక్కువ చేస్తే ఎక్కువ లెంత్ ఉన్న వీడియోలు కూడా చేస్తాం. ఇక ఇప్పుడు వచ్చేసి మనం ఏదైనా ఊరికి వెళ్తే ప్యాంట్లు మడతలు పెడతాం, బట్టలు కూడా మడతలు పెడతాం, టీషర్ట్స్ కూడా మడతలు పెడతాం. మడతలు పెట్టేటప్పుడు మనం ఒకదాని తర్వాత ఒకటి తీసేటప్పుడు ఆ మడత అనేది ఊడిపోయి ఈ విధంగా చెల్లాచెదరు అనేది అయిపోతుంది. ఇక ప్రతిసారి దాన్ని మడతలు పెట్టుకోవాలి. అంతేకాకుండా సెల్ఫ్లోనైనా సరే పెడతాం. ఒక డ్రెస్ తీసి ఇంకో డ్రెస్ చాలామంది ఈ బట్టలు మడతలు పెట్టలేక చాలా ఇబ్బందులు పడతారు. అంతేకాకుండా ఈ జీన్ ప్యాంట్స్ కానీ, పెద్ద పెద్ద టాప్స్ కానీ ఉంటాయి, లాంగ్ టాప్స్, స్వెటర్స్, ఇవన్నీ నండి ఒకటి తీస్తే ఒకటి ఊడిపోతూ ఉంటాయి. చాలా ఇబ్బంది పడతాం. అలా కాకుండా ఇవన్నీ నేను చూపించే విధంగా చక్కగా మడత పెట్టుకున్నట్లయితే చాలా చక్కగా ఉంటాయి. బట్టలు తీసి పెట్టేటప్పుడు కూడా ఆ మడతలు అనేవి ఊడిపోవు. ముందుగా జీన్ ప్యాంట్ని చూపిస్తున్నాను చూడండి. అలాగే ఏ డ్రెస్నైనా సరే ఇదే విధంగా సెట్ చేసుకోండి. ఈ విధంగా ఫోల్డ్ చేసి లోపలికి కానీ పెట్టేస్తే మనకి ప్లేస్ కూడా చాలా తక్కువ ఆక్రమిస్తుంది. అలాగే చూసారా, మనం ఏదైనా ట్రైన్లో వెళ్ళినప్పుడు ఇలా ప్యాంట్ పెట్టుకొని తల కింద తలగడలా కూడా పెట్టుకోవచ్చు. అలాగే బట్టలు బ్యాగ్లో పెట్టుకున్నప్పుడు ప్లేస్ కూడా తక్కువ అవుతుంది. అంతేకాకుండా మనం చూడండి ఎంత దుబ్బును ఎత్తేసే ఎలాగ చేసే ఏది చేసినా సరే ఆ మడత మాత్రం మనం విప్పితే తప్ప మడత తనంతట తన అనేది విడిపోదు. అలా కానీ బట్టలు మడతలు పెట్టుకుంటే సెల్ఫ్లో బట్టలు కానీ, బ్యాగ్లో బట్టలు కానీ చాలా అందంగా ఉంటాయండి. ఇకపోతే అరటిపండు తినేసి మనం తొక్కననేటిది పడేస్తాం. ఎక్కడ పెడితే అక్కడ పడేస్తూ ఉంటాం. అలా కాకుండా కొంచెం ఆ తొక్కను కూడా కొద్దిగా యూజ్ చేసుకుంటే మనకు కొంచెం బాగుంటుంది అని నేను అనుకుంటున్నాను. అందుకని నేను ఒక మంచి చిట్కా, ఒక చిన్న చిట్కా అనేది నేను మీ అందరికీ చెప్తున్నా. ఇప్పుడు అరటిపండే కాదు అని మీరు అనుకోవచ్చు, అరటిపండే ఎందుకు ఇంకేదో తొక్కలతో కూడా చేయొచ్చు కదా అనుకోవచ్చు. కానీ అరటిపండు తొక్క అయితేనే మనకి బాగా యూజ్ అవుతుంది. అందుకని చెప్పేసి నేను అరటిపండు తొక్కనే చూపిస్తున్నాను. ఇప్పుడు అరటిపండు తొక్కను అలా పడేయకుండా ఇప్పుడు మిషన్ ఉంటుంది చూడండి. మిషన్ బాగా తుప్పు పట్టిపోయి కానీ లేకపోతే దుమ్ముతో ఉంటుంది. అలాగే కుడితే క్లాత్ అనేది పాడైపోతుంది, కుట్టే క్లాత్. అలాగని ఎన్ని క్లాత్లని తుడుస్తాం. అలా కాకుండా ఇలా అరటిపండు తొక్కను తీసుకొని ఈ విధంగా అరటిపండు తొక్కతో కానీ తుడిచినట్లయితే దానికి ఉన్న మురికి వస్తుంది. అంతేకాకుండా మనకు దానిపైన పడే దుమ్ము అనేది ఒక లేయర్లా ఉండిపోతుంది. మనం డ్రెస్సులు కుట్టినా వాటికి అంత బేగా అంటదు. మరొకటి ఏంటంటే తొందరగా మిషన్ అనేది ఈ విధంగా నీట్గా చేసుకోవడానికి చూసారా ఎంత దుమ్ము వస్తుంది.